సీఎం రేవంత్ రచించిన వ్యూహాలు ఫలించాయా? కేసీఆర్ ను కాలు బయట పెట్టకుండా చేయాలనుకున్న లక్ష్యం నెరవేరిందా? కేటీఆర్ కు జైలు తప్పదని చెప్పకనే చెప్పారా? హరీష్ రాజకీయం మొత్తం రేవంత్ చేతిలోనే ఉందా? రేవంత్ మాటలపై హరీష్ రావు రియాక్షన్ ఏంటి? కేసీఆర్ కుటుంబానికి సినిమా చూపిస్తానంటున్న రేవంత్. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్తారని సంకేతాలు. రేవంత్ వ్యూహం ఫలించిందని పార్టీ నేతల పలుకులు. సీఎం రేవంత్ రెడ్డి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మనసులో మాట బయటపెట్టారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తానని తన వ్యూహం ఫలించిందని, త్వరలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన వ్యూహంలో భాగంగా కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేయడం, ఉనికి లేకుండా చేయడం మొదటిదైతే అందులో సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చిన ఆయన త్వరలో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమనే విధంగానే స్పందించడం, హరీష్ రావు పొలిటికల్ లైఫ్ పూర్తిగా తన చేతుల్లో ఉందనే విధంగా కామెంట్లు చేయడం రాజకీయంగా తీవ్ర సంచలనం రేపుతుంది. మొత్తానికి కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సినిమా చూపిస్తామా అనే సాంగ్ వేసుకున్నంత ఉత్సాహంగా ఉన్నదున్నట్టు తన ప్రణాళిక ప్రకటించి కలకలం రేపాడు. దీపావళి ముందు రాజకీయ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ తో రాజకీయంగా చర్చకు రాగా, ఆయన చెప్పిన బాంబులేమో గాని రేవంత్ నోట బాంబుల లాంటి కామెంట్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముందడుగు పడిన విషయాన్ని తెలిపిన ఆయన, విచారణలు పూర్తయిన తరువాత దోషులకు చట్టపరమైన శిక్షలు తప్పవని, పరోక్షంగా కేటీఆర్ ను జైలుకు పంపడం ఖాయమనే విధంగా ఆయన స్పందించాడు. ఇక కేటీఆర్ చేతులతో చేతల ద్వారా కేసీఆర్ ను అడుగు పెట్టించానని, హరీష్ రావుతో కేటీఆర్ ను రాజకీయంగా సమాధి చేయిస్తానని స్పష్టం చేశాడు రేవంత్. హరీష్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసునంటూ నర్మ గర్భంగా రాజకీయంగా హరీష్ ఇక కీలు బొమ్మగా మార్చే ఎత్తుగడతో ఉన్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన కల సీఎం కావడమేనని, అది ప్రజలిచ్చారన్న సీఎం రేవంత్ ఇక వారికి సేవ చేయడమే మిగిలి ఉందని, చెప్పినవన్నీ చేసి వారితో శభాష్ అనిపించుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల పార్టీ విషయంలో కూడా రేవంత్ తనదైన శైలిలో స్పందించాడు. అందరూ దీపావళికి చిచ్చుబుడ్లతో పండుగ చేసుకుంటే ఆ కుటుంబం సారా బుడ్లతో పండుగ చేసుకుందని ఎద్దేవా చేశాడు. రాజ్ పాకాల ఎందుకు పారిపోయాడని కూడా రేవంత్ అనడం ఆ సంఘటన విషయంలో సర్కార్ ఎంత సీరియస్ గా ఉందో తెలియజేస్తుంది. కక్షపూరిత రాజకీయాలు ఉండవంటూనే కేసీఆర్ కుటుంబానికి సినిమా చూపిస్తామా అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు రేవంత్. మరోవైపు కేటీఆర్ కూడా తన పార్టీ శ్రేణులను అలర్ట్ చేయడం, రేపు ఏదైనా జరగచ్చు, సర్కార్ ఎన్ని కేసులైనా పెట్టొచ్చు, ఇది ఆరంభం మాత్రమేనని అలర్ట్ గా ఉండాలంటూ ట్వీట్ చేయడం, ఇక తనను అరెస్ట్ చేస్తారని ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చాడు. సిటీలో నెల రోజుల పాటు కర్ఫ్యూ విధించడం వెనుక కూడా ఇక రాజకీయ కలకలం రేగనుందనే సంకేతాలిచ్చింది సర్కార్. మరోవైపు సీఎం రేవంత్ కి మాజీ మంత్రి హరీష్ రావు సంచలన సలహా ఇచ్చారు. సీఎం సీటును లాక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని, ముందు తన సీటును కాపాడుకునేందుకు రేవంత్ జాగ్రత్త పడాలని ఆయన సలహా ఇచ్చారు. రాజకీయంగా రేవంత్ రెడ్డిని ఫినిష్ చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సొంత గూటిని సరిదిద్దుకునేందుకు రేవంత్ ప్రయత్నించాలన్నారు.